పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు దేశీయంగా శుభకార్యాలపైన తీవ్రంగా పడుతుంది. అంతర్జాతీయంగా సరఫరా నిలిచిపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఈ నెల 18 నుంచి మొదలు కానున్న పెళ్లిళ్ల సీజన్ పై నీళ్లు కమ్ముకున్నాయి. ఇప్పటికే వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబాలు అతిథులకు భోజనాలు ఎలా పెట్టాలా తెలియక ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్లు దాదాపుగా నిలిచిపోయాయి. గ్యాస్ అందుబాటులో లేక నగరంలోని చాలా రెస్టారెంట్లు, హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. దీని ప్రభావం నేరుగా క్యాటరింగ్ రంగంపై పడింది. భారీ ఆర్డర్లు తీసుకున్న నిర్వాహకులు గ్యాస్ లేకుండా వంటలు చేయడం సాధ్యం కాదని చేతులెత్తేస్తున్నారు. తీసుకున్న అడ్వాన్సులను సైతం తిరిగి ఇచ్చేస్తున్నారు. మార్చి 18 నుంచి మే వరకు పెళ్లిళ్లకు అధికంగా ముహూర్తాలు ఉన్నాయి. కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 15,000 వివాహాలు జరగొచ్చని ఒక అంచనా. ఇక నగర శివారులోని ఫంక్షన్ హాళ్లు, రిసార్ట్లు జూన్ వరకు బుక్ అయిపోయాయి. అయితే గ్యాస్ కొరతతో ఇప్పుడు పెళ్లిళ్లు జరపాలా లేక వాయిదా వేసుకోవాలా అని చాలా కుటుంబాలు పురాణంలో పడ్డాయి. ఈ సంక్షోభం కేవలం పెళ్లిళ్లకే పరిమితం కాలేదు. ఈ సీజన్ను నమ్ముకొని జీవించే వేలాది మంది ఉపాధిని దెబ్బతీస్తుంది. క్యాటరింగ్ సిబ్బందితో పాటు పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, డెకరేటర్లు, బ్యాండ్ మేళం వంటి ఎన్నో అనుబంధ రంగాల పనివారికి పని లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని, యుద్ధం ఇలాగే కొనసాగితే నిత్యావసరాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.